గ్రాంథిక నెత్తిన పిడుగై వ్యవహార భాషోద్యమ ముందెడుగై తేట తేనియల తెలుగు గొడుగై భాషావేత్త గిడుగు చిరస్మరణీయుడు. ఆయన స్మృతిలో మనకెప్పుడూ కూడా తెలుగు వాడుక భాషా ఉద్యమానికి పితామహుడుగా అడుగుజాడ గురజాడైన ఆయన తోడుగా తెలుగు పిలుపు ఆ వ్యవస్థ వెలుగు గెలుపుగా అమ్మ భాష వ్యవస్థ భాషా సంస్కృతికి గొడుగై వ్యవహార భాషా సంస్కారం అడుగుగా తెలుగు వెలుగుల వేగుచుక్క ఎవరంటే అది గిడుగు రామ్మూర్తి పంతులే. గనుడు గిడుగు తెలుగోడి వ్యధ బాధ గుండెఘోష అర్థం చేసుకుని తెలుగు భాష స్వరాజ్య కాంక్షని బలపరిచినటువంటి ఆ ఉద్యమం. భాష తెనిగింపు, భాషకై బాసట తెగింపు, ఈ రెండు ఉన్నటువంటిది. ఆయన ముఖ్యంగా సవర ఆంగ్ల పదకోశాన్ని అందించి సవర్లకి భాషని అందించి లిపిని అందించినటువంటి వాడు. రావ్ బహదూర్ ఆ బిరుదుతో స్వర్ణ విశిష్టంగా మద్రాసు సర్కార్ నుండి ఆ మనదైనటువంటి ఆ తెలుగుని విశ్వవిద్యాలయంలో కూడా గ్రాంథికం ఉంటే అది ఎప్పటికీ ప్రజల భాషగా అవుతుంది కనుక తప్పకుండా ఈ వ్యవహార భాషే అది పెద్దల మాటగా తేనెల మూటగా అందరిలో ఆ తెలుగు వ్యధను తెలుగు గుండెని పలికించాలి, రవళించాలన్నది ఆయన యొక్క ఆకాంక్ష. కన్నతల్లి పుట్టిన ఊరు మాతృభాష ఎప్పటికీ మేలైనటువంటివి కనుక అవేమీ మరవకూడనివి కనుక తెలుగు వాడుక భాష ఉద్యమానికి పితామహుడిగా మంచితనం మానవత్వాన్ని ఆ మనసు మంచిని పంచినటువంటి వ్యవస్థ మాటల చెలిమికి మాతృభాష కలిమికి తెలుగు జాతి బలిమిగా ఆ విశిష్టమైనటువంటి తెలుగుదనాన్ని అందించినటువంటి వాడు గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాషోద్యమంలో స్ఫూర్తిగా గిడుగు రామ్మూర్తి పంతులు ఆ గ్రాంథికంను భాషా సాధనగా దగ్గర చేస్తూ అటు ఒరిస్సా వారి యొక్క అందులో పర్లాకిమిటి నుంచి ఆ ఉద్యమాన్ని కానీ తెలుగు ఉద్యమాన్ని, ఎందుకంటే తెలుగు వారి కోసం ఉండాలి. నిజానికి అది కనుక స్ఫూర్తి ఉంటే మనకి బళ్ళారి మనం ఆ స్ఫూర్తి కొనసాగితే మనం కూడా తెలుగు రెండు అయిపోయి రెండుగా వెలిగే తెలుగు అనేది సంతృప్తి పడినా రెండుగా విడకపోయి ఉండేది. అలాగే మనం బళ్ళారి వంటి ఒక విశిష్టమైన వాటిని కూడా కోల్పోకుండా ఉండేవాళ్ళం. అటువంటి విశిష్టమైన దాంట్లో 1 ఏప్రిల్ 1936 ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రమైనటువంటి ఒక ప్రకటనగా వెలువడిన ఆ స్ఫూర్తి సీతాపతి గారు ఏదైతే గిడుగు సీతాపతి ఆయన ఎన్నికల్లో నిలబడి కూడా ఓడిపోతే అయినా సరే మనం సాధించవలసినటువంటిది మొక్కవోని దీక్ష ఏదైతే తెలుగు ప్రాంతాల వారికి ఒక ఐక్యత ఉద్యమం ఉందో దాన్ని గిడుగు ఆనాడు నిలిపారు కనుకని మనం ఈ విధంగా భాషాభిమానాన్ని పెంచుకుంటూ భాషా సాహిత్య స్వరూపాలను దిద్దుకుంటూ తెలుగు రోషాగ్నిని గిడుగుగా, ఆంధ్రుల పౌరుషాగ్ని తెలుగుగా, ముఖ్యంగా సవర భాషకు ఒక విచిత్రమైనటువంటి మేలు అడుగుగా ఉన్నటువంటి వాడు. అటువంటి తెలుగు ఈ వాడవాడల తెలుగు వాడుక భాష ఉద్యమంగా నిలిచినటువంటి ఆ స్మృతికి ఆ మంచితనం మతాలకు అతీతంగా మానవత్వాన్ని నిలవాలన్నటువంటి ఆ వ్యవహారిక భాష ఏదైతే మాటల చెలిముందో దాన్ని మాతృభాష కలిమిగా నిలిపినటువంటి గిడుక్కి సహృదయాభినందనలు అందిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష.